దసరా, సంక్రాంతి, సమ్మర్ ఈ సీజన్లు టాలీవుడ్ కు ఎంతో కీలకం. ఎందుకంటే వరుస హాలిడేస్ కావడంతో తమ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుందని ఆ టైంలో విడుదలకు ప్లాన్ చేస్తుంటారు. ఈ సీజన్లలో పోటీ కూడా మామూలుగా ఉండదు. ముఖ్యంగా బడా హీరోలు ఈ సీజన్లను టార్గెట్ చేసేవారు. సంక్రాంతి తర్వాత సమ్మర్ కీలకం కాబట్టి నిర్మాతలు ఆసక్తిగా ఎదురు చూసేవారు. సంక్రాంతి ముగియగానే వేసవికి ప్లాన్లు రెడీ అయిపోయేవి. కానీ ఈసారి ఆ హడావుడి లేదు. పెద్ద హీరోలు సైలెంట్ అయిపోయారు. స్మాల్, మీడియం రేంజ్ సినిమాల తాకిడి కూడా తగ్గిపోయింది. IPL కి భయపడి కాస్త, సరైన సమయానికి సినిమాల్ని సిద్ధం చేయలేక మరికొంత, బాక్సాఫీస్ దగ్గర జనాల మైండ్ సెట్ ఏంటో అర్థం కాక మరికొంత, ఇవన్నీ కలిసి వేసవికి సరైన సినిమాలే రాలేదు. మే పూర్తవుతున్నా పెద్ద హీరోల అలికిడి లేదు. వస్తాయనుకున్న సినిమాలు సైతం రిలీజ్ డేట్స్ నిర్ధారించుకోలేక సతమతమవుతున్నాయి. వేసవి తర్వాత వచ్చే కొన్ని సినిమాలకు ఈ సందిగ్ధత ఉంది. ముందుగా అసలు సంక్రాంతికి రావాల్సిన సినిమా విశ్వంబర. సంక్రాంతి మిస్ అయితే ఖచ్చితంగా వేసవికి వస్తుందని ఆశించారు. కానీ సమ్మర్ సీజన్ కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. జూలై 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని అంతా అనుకుంటున్నారు. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి సమాచారం లేదు. VFX తో ముడిపడి ఉన్న కథ ఇది. సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ తో పెట్టుకుంటే రిలీజ్ డేట్లు మన చేతుల్లో ఉండవు. అవుట్పుట్ వచ్చాక సరిచూసుకున్న తర్వాతే అప్పుడు రిలీజ్ డేట్ ఖరారు చేసుకోవాలి. విశ్వంభర పరిస్థితి కూడా ఇదే. ఒకవేళ జూలై 24న రాకపోతే అప్పుడు ఆగస్టు 22న విడుదల చేసే అవకాశం ఉంది. యువి క్రియేషన్స్ దగ్గర ఈ సినిమాకు పెట్టుబడి పెట్టడానికి సొమ్ము లేదని, అందుకే ఇంత ఆలస్యం జరుగుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. దానికి తగ్గట్టే ఈ సినిమాకు సంబంధించిన OTT డీల్ ఇంకా క్లోజ్ కాలేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి అంతే. వేరమల్లు ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. చివరిగా మే 30న తీసుకొస్తామన్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ కి వేరమల్లు రావడం లేదు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. వేరమల్లు వస్తుందని భావించిన కింగ్డమ్ మే 30 నుంచి తప్పుకుంది. ఆ సినిమాకి ఓ కొత్త డేట్ కావాలి. కింగ్డమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఓ కొలిక్కి రాలేదని, అందుకే రిలీజ్ డేట్ విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారని టాక్. వేరమల్లు, కింగ్డమ్ మధ్య కనీసం 2 వారాల గ్యాప్ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏది ముందు ఏది తర్వాత అనేది తేలాలి. మరోవైపు ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేయాలని టీం భావిస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలన్నది ప్లాన్. కానీ ఈ షెడ్యూల్ పూర్తయితే గానీ రిలీజ్ డేట్ పై ఓ స్పష్టత రాదు. ఇక రాజాసాబ్ రిలీజ్ వ్యవహారం కూడా ఇలాగే సాగుతోంది. వేసవికి ఏ సినిమా వచ్చినా రాకపోయినా రాజాసాబ్ వచ్చి తీరుతుందని అనుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలోనూ క్లారిటీ లేదు. ఈ ఏడాది చివర్లో వస్తుందని కొందరు, అసలు ఈ ఏడాది విడుదలవడం కష్టమని మరికొందరు, విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన పనులు చాలా బాకీ ఉన్నాయని, రీషూట్లు జరుగుతున్నాయని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. సంజయ్ దత్ పై కొన్ని సీన్లు తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రభాస్ కూడా సెట్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఓ టీజర్ కూడా రెడీగా ఉందట. అది రిలీజ్ అయితే రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వేసవిలో రావాల్సిన మరో 2 సినిమాలు ఘాటి, మాస్ జాతర. క్రిష్ దర్శకత్వం వహించిన ఘాటి చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కానీ VFX పనులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే రిలీజ్ వాయిదా పడింది. జూలైలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సమ్మర్కే రావాలి. కానీ షూటింగ్ సమయంలో రవితేజ ప్రమాదానికి గురవడం వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. అందుకే రిలీజ్ డేట్ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఈ సినిమాలన్నీ క్రేజ్ ఉన్నవే. 2025లో వచ్చే ముఖ్యమైన సినిమాల్లో ఇవి కొన్ని. బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించగల సత్తా ఉన్న సినిమాలు. అందుకే టాలీవుడ్ అంతా ఈ మూవీస్ గురించే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటిస్తే మిగిలిన సినిమాలు కూడా తామెప్పుడు రావాలో డిసైడ్ అవుతాయి. సినిమాకి మధ్య గ్యాప్ ఉండాలన్నా, మంచి డేట్లు మిస్ కాకూడదన్నా ఈ చిత్ర నిర్మాతలు రిలీజ్ డేట్ విషయంలో కాస్త క్లారిటీ ఇస్తే మంచిది. లేదంటే అటు బయ్యర్లు ఇటు అభిమానులు ఇద్దరు ఇబ్బంది పడాల్సిందేనన్న టాక్ నడుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.